సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రామచంద్రమూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ రామచంద్రమూర్తి గారు నమస్తే. సార్ నమస్తే విష్ణు గారు. రామచంద్రమూర్తి గారు, వెల్కమ్ టు విష్ణు టాక్స్ అండ్ వెల్కమ్ టు వీకెండ్ స్టాక్ మార్కెట్ అవుట్లుక్ అనాలిసిస్. థ్యాంక్ యూ అండి. ఒకసారి ఇవాళ మార్కెట్ వీకెండ్ క్లోజింగ్ ఎక్కడో చూద్దాం. April 17th ఫ్రైడే ఇవాళ డేటు. సెన్సెక్స్ విషయానికి వస్తే 504 పాయింట్ల లాభంతో 78,493 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ విషయానికి వస్తే 156 పాయింట్ల లాభంతో 24,353 వద్ద క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 479 పాయింట్ల లాభంతో 56,565 వద్ద క్లోజ్ అయింది. సో మొత్తానికి మార్కెట్లు కొంచెంగా పాజిటివ్ ర్యాలీతో క్లోజ్ అవుతున్నాయి. మార్కెట్లకి మంచి రోజులు ఏమైనా రాబోతున్నాయి అంటారా? ఎందుకంటే మార్నింగ్ ఏదో ఒక ఆర్టికల్ చదివాను, గత 2 సంవత్సరాల నుంచి ఎఫ్ఐలు కంటిన్యూస్ గా సెల్ ఆఫ్ చేసుకొని ప్రాఫిట్ బుక్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. బట్ నిన్న గురువారం నాడు ఎఫ్ఐలు దాదాపు 382.36 కోట్లతో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చారంటూ కూడా ఆర్టికల్ చదివాను. అవునండి. సో ఏంటి ఎఫ్ఐలు మళ్ళా మన మార్కెట్ల వైపు పాజిటివ్ గా చూస్తున్నారంటారా? యాక్చువల్గా సార్, ఇప్పుడు మనకి యాక్చువల్గా ఇండియా కంట్రీ అనేది చాలా స్ట్రాంగ్ ఉందనేది దాదాపు 20 ఏళ్ళ నుంచి మనం చూస్తున్నాము. ఎఫ్ఐఎస్ మీరు అన్నట్టు 2 సంవత్సరాల నుంచి కూడా ఇక ఎప్పుడు చూసినా వాళ్ళు సెల్లింగ్ అవుతున్నారు. బట్ డిఏఎస్ కానీ, రీటైల్ క్లయింట్స్ కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ ఆ కాన్ఫిడెన్స్ మెయింటైన్ చేసి కొంటున్నారు. ఇవాళ ఎఫ్ఐఎస్ రావడం అనేది మన మార్కెట్కి మళ్ళీ పునర్వైభవం వచ్చిందని చెప్పొచ్చు. ట్రెండ్ అయితే పాజిటివ్గానే ఉంది. సో దాదాపు 20% కరెక్షన్ అయింది. ఇమ్మీడియట్గా 1 వీక్లోనే 10% రికవరీ వచ్చింది. మనం అంతకుముందు చూసుకుంటే ఆల్ టైమ్ హై 26,600, మొన్న బాటమ్ చూసుకుంటే 22,000 దాకా వచ్చింది నిఫ్టీ. ఇప్పుడు 24,300 చాలా ఫాస్ట్గా వచ్చింది లాస్ట్ 1 వీక్ 10 డేస్ నుంచి. సో ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే మళ్ళీ మార్కెట్స్కి పాజిటివ్ వచ్చాయి అని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఒక 5 రీజన్స్ మేజర్గా కనపడుతున్నాయి. ఫస్ట్ రీజన్ ఏంటంటే, యాజ్ మనం ఎప్పటి నుంచి అనుకున్నట్టు ఈ ట్రంప్ గారు అమెరికా ఇరాన్ గొడవలన్నీ కొంచెం నార్మల్ అవ్వటం, వాళ్ళు ఈ ఇస్లామాబాద్లో మీటింగ్ పెట్టుకొని పీస్ టాక్స్ జరగటం, సీజ్ ఫైర్ జరగటం, అది ఇంటర్నేషనల్గా గ్లోబల్గా కూడా కొంత పీస్ఫుల్ అది జరిగింది. అయితే 2 రోజుల క్రితం ఏమన్నారంటే మళ్ళీ సెకండ్ రౌండ్ ఆఫ్ టాక్స్ ఉంటాయి ఇరాన్ అమెరికాకి. ట్రంప్ గారేమో ఇప్పుడు నేను ఇస్లామాబాద్ కూడా వస్తాను, బాగుందంటే నేను వస్తానన్నారు. సో ఇవన్నీ కూడా పాజిటివ్ కన్సర్న్ వస్తున్నాయి. సో ఇంటర్నేషనల్గా కొంచెం పాజిటివ్గా రావటం అనేది ఒక మేజర్ రీజన్. అలాగే ఇప్పుడు లెబనాన్కిను ఈ యొక్క ఇజ్రాయెల్కి కూడా ఒక అగ్రిమెంట్ జరిగింది, సీజ్ ఫైర్ అనేది జరిగింది. అది కూడా ఒక పాజిటివ్ న్యూస్ వస్తుంది. సో రెండోది చూసుకుంటే, ఎప్పుడైతే ఈ న్యూస్ పాజిటివ్ జరిగిందో క్రూడ్ ఆయిల్ మొన్నటి దాకా బాగా పెరిగిన క్రూడ్ ఆయిల్ $110, $120 దాకా వెళ్ళింది. ఇప్పుడు బిలో $100 వచ్చింది. సో అదొక పాజిటివ్ పరిణామం అనమాట. ఇంకా హార్ముజ్లో నౌకలు ఒక్కొక్కటి వస్తున్నాయి. ఈ వీక్ లో కనుక అందులో 800 షిప్స్ ఉన్నాయి, అవన్నీ కూడా రిలీజ్ అయితే హార్ముజ్ ఫ్రీ అయిపోయిందంటే ఇప్పుడు సేఫ్ ప్యాసేజ్ అయితే క్రూడ్ ఇంకా తగ్గే ఛాన్సెస్ ఉంది. సో ఎప్పుడైతే క్రూడ్ తగ్గుతుందో అన్ని కంట్రీస్ కూడా రిలాక్స్ అవుతాయి. ఎగ్జాక్ట్. ఇండియా దాదాపు 100 కంట్రీస్ క్రూడ్ మీద డిపెండ్ అయి ఉన్నాయి, అవన్నీ కూడా కొంచెం రిలాక్స్ అవుతాయి. సో అందుకని క్రూడ్ ఆయిల్ తగ్గటం కూడా మార్కెట్ పాజిటివ్ అవడానికి మేజర్గా రీజను. అలాగే మూడోది చూసుకుంటే ఈ గ్లోబల్ క్యూస్ అన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి. ఇప్పుడు మదర్ ఆఫ్ ఆల్ ఎక్స్చేంజెస్ వచ్చి అమెరికన్ ఎక్స్చేంజ్, అదే ఆల్ టైమ్ హైకి వెళ్ళింది. సో అక్కడ యూఎస్ డౌజన్స్ కానీ, S&P కానీ, నాస్డాక్ కానీ ఇవన్నీ కూడా బాగా పర్ఫామ్ చేస్తున్నాయి. అలాగే జపాన్ నిక్కీ కూడా బాగా పర్ఫామ్ చేస్తుంది. సో ఈ అదర్ ఎక్స్చేంజెస్ బాగా ఉన్నాయి కాబట్టి ఇండియా కూడా అది పాజిటివ్ సెంటిమెంట్ క్యారీ అవుతుంది. తర్వాత చూసుకుంటే ఫ్రెష్ ఎఫ్ఐ బయ్యింగ్ మీరు అన్నట్టు ఇప్పుడు ఫ్రెష్గా జరుగుతుంది ఎఫ్ఐఎస్. ఎందుకంటే ఇంకా వాళ్ళకు కూడా మార్కెట్ మీద పాజిటివ్నెస్ వచ్చింది, బాగా కరెక్షన్ అయిపోయినాయి, చాలా కంపెనీస్ బాగా ఉన్నాయని తెలుస్తుంది. కాబట్టి ఎఫ్ఐఎస్ అందరూ కూడా ఫ్రెష్ బయింగ్ అనేది చేస్తున్నారు. ఇప్పుడు మీరు అన్నట్టు 300 crores ఇవాళ కూడా బయింగ్ జరిగింది. ఇది ఒక మంచి, వాళ్ళు ఒకసారి మొదలు పెట్టారంటే ఇంకా బాగా ఎంటర్ అవుతారు. సో మార్కెట్స్ ర్యాలీ అవడానికి ఇది ఒక సింబల్. వాళ్ళు ఎంటర్ అయ్యారు కాబట్టి ఇప్పుడు రూపీ కూడా
స్ట్రాంగ్ అవుతుంది. అంతకుముందు మొన్న 95 దాకా రూపీ వెళ్ళిపోయింది, ఇప్పుడు 92.50 వచ్చింది. అంటే డాలర్ మీద రూపీ స్ట్రాంగ్ అవుతుంది. దాదాపు 90-80 దగ్గర ఇప్పుడు ఉంది. ఇవాళ ఒక్కరోజే 30 పైసా స్ట్రాంగ్ అయింది. కాబట్టి ఏంటంటే ఈ 5 పాయింట్లు చూసుకుంటే ఇండియన్ స్ట్రాంగ్ అవుతుంది అనడానికి మేజర్గా వస్తున్నాయి. సో ఎప్పుడైతే ఎఫ్ఐఎస్ వచ్చారో మనకి ఎఫ్డిఎస్ ఫారెన్ రిజర్వ్స్ అన్నీ కూడా పెరుగుతాయి. అప్పుడు మనం పేమెంట్స్ అని చేయగలం. క్రూడ్ తగ్గటం వల్ల ఏమవుతుందంటే మనకి రూపీ కన్వర్షన్ పే చేయాల్సింది తగ్గిపోతుంది. డాలర్స్ మన దగ్గర ఎక్కువ ఉంటాయి. సో క్రూడ్ పెరుగుతుంటే ఏంటంటే ఎక్కువ డాలర్స్లో మనం పే చేయాలి కాబట్టి రూపీ వాల్యూ డౌన్ అవుతుంది. సో దాని ఇంపాక్ట్ ఇండియన్ ఎకానమీ మీద ఉంది. ఎకానమీ మీద ఉండటం వల్ల స్టాక్ మార్కెట్ మీద కూడా ఉంది. ఇదంతా ఒక రిలేషన్, ఒక చైన్ లింక్ లాగా ఉంటుంది. ఎప్పుడైతే క్రూడ్ ఫ్రీ అయిందో అప్పుడు మనకి ఇన్ఫ్లేషన్ కూడా తగ్గుతుంది, గ్రోత్ రేట్ పెరుగుతుంది, కంపెనీస్ అన్నిటికీ కూడా స్మూత్గా వస్తుంది. మనం లాస్ట్ 10 days బ్యాక్ చూసిన ఎల్పిజి సిలిండర్లు అన్నీ కూడా టైట్ అయినాయి. సో దాని ఇంపాక్ట్ రెస్టారెంట్లు అన్నీ కూడా చాలా ఎఫెక్ట్ అయిపోయినాయి. సో ఇలా ఉంది అనమాట. మనం కంట్రీ చూసుకుంటే క్రూడ్ మీద, ఎల్పిజి మీద బాగా డిపెండ్ అయి ఉన్నాం. సో అయితే ఇప్పుడు ఇవన్నీ ఫ్రీ అవటంతో మళ్ళీ నార్మల్ అయిపోయింది. సో ఇవన్నీ కూడా మనకి ఇండికేషన్స్ ఏంటంటే మళ్ళీ మన పాత రోజుల్లో పూర్వ వైభవం అనేది వచ్చే ఛాన్స్ ఉన్నాయి. చాలా మంది ఏంటంటే ఈ ర్యాలీలో కొంచెం వచ్చింది కదా అని చెప్పేసి దీన్ని నమ్మకుండా ఎగ్జిట్ అవుతుంటారు. వాళ్ళందరూ ఏంటంటే చాలా ర్యాలీ మిస్ అవుతారు. ఇప్పుడు డౌన్ అవుతున్నప్పుడు వెయిట్ చేసినప్పుడు కొంచెం పెరుగుతున్నప్పుడు హోల్డ్ చేసుకోవడం, కాన్ఫిడెన్స్ మెయింటైన్ చేసుకోవడం ద్వారా మంచి ప్రాఫిట్స్ అనేది తెచ్చుకోగలరు. సో రామచంద్రమూర్తి గారు, మరి నిఫ్టీ లెవెల్స్ ఏముంటున్నాయి, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎక్కడ? యాక్చువల్గా అండి వాళ్ళ రేపు 2 బ్యాంక్స్, మేజర్ బ్యాంక్స్ రిజల్ట్స్ ఉన్నాయి. ఐసిఐసిఐ బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంకు. ఈ రెండు ఏంటంటే లాస్ట్ 2 quarters పెద్దగా పెర్ఫార్మెన్స్ చూపించలేదు. కానీ ఇప్పుడు ఏంటంటే ఎక్స్పెక్ట్ చేసేది కొంచెం పాజిటివ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయనేది అనిపిస్తుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే దాదాపు 1000 నుంచి 800కి వచ్చింది. సో ఇది కొంచెం పుల్ బ్యాక్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈవెన్ ఐసిఐసిఐ కూడా జనరల్గా ఎప్పుడు పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి, ఈసారి కూడా పాజిటివ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇది కనుక జరిగితే రేపు మండే మార్నింగ్ అయితే గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది. మంచి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే దాదాపు ఒక 500 నుంచి 1000 పాయింట్ల వరకు ర్యాలీ ఛాన్స్ ఉంది. అలాగే నిఫ్టీ వచ్చి 200 పాయింట్స్ మినిమం అప్ ట్రెండ్ అవుతాయి. ఎందుకంటే ఇవన్నీ కూడా ఈ నిఫ్టీ 50 కంపెనీస్ కాబట్టి ఛాన్స్ ఉంది. 2 కంపెనీస్ పాజిటివ్గా వచ్చే ఛాన్స్ ఉన్నాయి. సో ఈవెన్ ఒకవేళ నెగిటివ్ అయినా కానీ పెద్ద డౌన్ కనపడలేదు. డౌన్ వచ్చి ఇవాళ ఆల్రెడీ ర్యాలీ వచ్చింది మా బ్యాంక్ నిఫ్టీకి. సో బ్యాంక్ నిఫ్టీకి చూసుకుంటే ఇప్పుడు 55,200, 55,000 మేజర్ సపోర్ట్ కనపడుతుంది. అలాగే నిఫ్టీకి వచ్చి 22,200 మేజర్గా సపోర్ట్ ఉంది. 22,000 ఆ రేంజ్కి మేజర్ సపోర్ట్ ఉంది. 600, 700 రెసిస్టెన్స్ కనపడుతుంది. అక్కడ దాకా వచ్చే ఛాన్స్ ఉన్నాయి. ఈ రెండు రైజ్ అవుతున్నాయి. సో ఇప్పుడు రామచంద్రమూర్తి గారు, ఇప్పుడు మార్కెట్లు కొంత పాజిటివిటీ మార్కెట్లలో కనిపిస్తుంది. ఎఫ్ఐలు కూడా మార్కెట్లోకి ఎంట్రీ తీసుకుంటున్నారు. సో ఇప్పుడు కానీ మార్కెట్లు బాగా బౌన్స్ బ్యాక్ అయ్యి మళ్ళీ ఒక 85,000కి కానీ వచ్చేస్తే ఇప్పుడు మళ్ళీ ఈ బౌన్స్ బ్యాక్ అవుతున్న ఈ ర్యాలీలో అంటే మేజర్గా ఏ సెక్టార్స్ బాగా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉందంటారు? బాగా బెనిఫిట్ అయ్యే సెక్టార్స్ ఇప్పుడు ఐటీ బోటమోట్ అయిందండి, అవి రివర్స్లో అవుతున్నాయి. తర్వాత ఈ డిఫెన్స్ స్టాక్స్ బాగా పెరుగుతున్నాయి, ఆటోమొబైల్ బాగా పెరుగుతున్నాయి, బ్యాంకింగ్, ఈ 4 బాగా మేజర్ స్టాక్స్ అనమాట. ఎవరికైనా ఇప్పుడు పోర్ట్ఫోలియో లాస్ అయ్యాం, రికవర్ అవ్వాలంటే ఈ సెక్టార్స్లో మనం పెట్టుకోవటం ఒకటి. తర్వాత ఎలక్ట్రికల్ వెహికల్స్ సెక్టర్ ఒకటి బాగా గ్రోత్ కనపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ టైము 5 కోట్ల సేల్స్ వస్తే 2 కోట్ల వెహికల్స్ ఎలక్ట్రికల్ వెహికల్స్ అయినాయి. సో కాబట్టి చాలా గ్రోత్ కనపడుతుంది. తర్వాత సెమీ కండక్టర్స్ విభాగంలో బాగా గ్రోత్ ఎక్స్పెక్టేషన్ వస్తుంది. తర్వాత సోలార్ సెక్టర్ బాగా వస్తుంది. ఆ తర్వాత ఆటోమేటిక్గా ఇప్పుడు ఏంటంటే ఈ రైల్ సెక్టర్ ఉంది, అది కూడా బాగా వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇవి మోడర్న్ సెక్టర్స్ ప్లస్ ట్రెడిషనల్ సెక్టర్స్, ఈ 2 కలిపి మనకి మంచి గ్రోత్ అయితే ఉంది. సో ఈ 8 సెక్టర్స్ అనేది ఐడెంటిఫై చేస్తున్నాం, వీటిల్లో మంచి గ్రోత్ వస్తుంది. ఫైనాన్స్ సెక్టర్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ 2 బాగా పెరుగుతాయి. ఆటోమొబైల్, తర్వాత ఈ చెప్పినట్టు ఇవన్నీ ఈ 6 సెక్టర్స్ బాగా పర్ఫార్మెన్స్ ఛాన్స్. డిఫెన్స్ కానీ ఈ రైల్ సెక్టర్ కానీ బాగా తగ్గిపోయినాయి, అవన్నీ ఇప్పుడు గ్రోత్ కనపడుతుంటాయి. ఐటీ ఒకటి, ఐటీ లాస్ట్ డౌన్ అన్నారు కానీ ఇప్పుడు ఒరాకిల్ ఫైనాన్స్ డౌన్ అన్నాము, ఇప్పుడు మా లే ఆఫ్ జరిగింది అన్నాము. 1000 పాయింట్లు పెరిగింది లాస్ట్ 10 daysలో.
ఒరాకిల్ ఫైనాన్స్. సో అదేంటంటే మనం నెగిటివ్ అనుకుంటాం కానీ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో పాజిటివ్ కనపడుతూ ఉంటుంది. సో అన్ని కంపెనీస్ కూడా బాగా పాజిటివ్గా చూపిస్తున్నాయి వస్తాయి. సో అయితే మొత్తానికి మార్కెట్లో అయితే ఒక 2-3 రోజుల నుంచి కొంత గ్రీన్లో క్లోజ్ అవుతున్నాయి, పాజిటివ్గా క్లోజ్ అవుతున్నాయి కాబట్టి అంటే మండేకి ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మార్కెట్లని? ఇవాళ వీకెండ్ గ్రీన్లో క్లోజ్ అయ్యాయి కాబట్టి సో మండేకి ఎలా సిద్ధంగా ఉండాలి మార్కెట్స్తో? లాస్ట్ వీక్ అంతా కూడా పాజిటివ్ ఉంది సార్. లాస్ట్ మండే నుంచి ఇప్పటి వరకు. నెక్స్ట్ మండే కూడా ఈ 2 బ్యాంక్స్ రిజల్ట్స్ పాజిటివ్గా ఉంటే నెక్స్ట్ వీక్ అంతా కూడా పాజిటివ్ చూపిస్తుంది. ఎందుకంటే ఇవాళ క్లోజింగ్ హయ్యర్ హైస్ క్లోజ్ అయినాయి. సో ఇప్పుడు ఇస్లామాబాద్లో చర్చలు ఏమాత్రం కొంచెం ముందుకెళ్ళినా మంచి పాజిటివ్ రిజల్ట్ వస్తుంది. సో నెక్స్ట్ సీజ్ ఫైర్ 24, 25 దాకా ఉంది కాబట్టి నెక్స్ట్ 2-3 డేస్ కూడా మండే, ట్యూస్డే బాగానే ఉంటాయి. ఆ ట్రంప్ న్యూస్ని బట్టి మళ్ళీ కొంత ఏంటనేది అర్థమవుతుంది. ఇంకా ఆయన బెదిరిస్తాడు కానీ ఇంకా యుద్ధం చేసే ఓపిక అయితే లేదు. ఏదో రకంగా ఎగ్జిట్ అవ్వాలి, ఒక పీస్ డీల్ అనేది తీసుకురావటం. ఇరాన్ యుఎస్ డీల్ అయిపోయిందంటే గ్లోబల్గా అన్సర్టనిటీ అంతా క్లియర్ అయిపోతుంది. ఇప్పుడు ఇమ్మీడియట్గా ఏంటంటే బాగా ర్యాలీ రావాలంటే హార్మోజ్ అనేది రిలీజ్ అవ్వాలి. హార్మోజ్ విషయం అనేది క్లారిటీ రాంతే ఇప్పుడు వరకు కొంచెం మిడిల్ వెళ్ళాం, మళ్ళీ ఇక్కడిక్కడే రెసిస్టెన్స్ ఇక్కడిక్కడే ముందుకు వెళ్తుంది. కానీ ఒక జోష్లో మార్కెట్స్ ముందుకు వెళ్ళాలంటే మాత్రం హార్మోజ్ రిలీజ్ అయిందంటే మనకి ఇంకా అన్ని అన్సర్టనిటీస్ మొత్తం క్లియర్ అయిపోతాయి. హార్మోజ్ ఒక్కటే ఉంది. అది ఈ వీక్లో కనుక అయిందంటే మాత్రం అసలు ఇండియా మార్కెట్ పట్టుకోలేని పరిస్థితి ఉంటుంది. రైట్ సార్, రైట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రామచంద్రమూర్తి గారు. థ్యాంక్ యూ అండి. గత వారం అంతా మార్కెట్లో ఏం జరిగింది, రాబోయే వారం మార్కెట్లో ఎలా ఉండొచ్చు అన్న దాని గురించి వీకెండ్ మార్కెట్ అవుట్లుక్ అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.